ప్రధాని హోదాలో 2014 నుంచి నరేంద్ర మోడీ ఎన్నోసార్లు ఏపీకి వచ్చారు. అధికారిక పర్యటనలు చేసి వెళ్లారు. కానీ ఈసారి చాలా ప్రత్యేకం. ఎందుకంటే విశాఖలో జరిగే నరేంద్ర మోడీ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ కూడా కనిపిస్తారు. అధికారిక వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే వేదిక మీద ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర గవర్నర్, కేంద్ర మంత్రులకు మాత్రమే చోటు ఉంది. అంటే చాలా పరిమితంగానే వేదిక మీద ప్రముఖులకు సీటు ఉంది అన్నమాట. ఇక ఈ సభలో ముగ్గురే వ్యక్తులు మాట్లాడతారు. అందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ ఉంటారు. ఈ విధంగానే కార్యక్రమం రూపకల్పన చేశారు. ప్రధాని సభలో ఆయనతో వేదికను సరిసమానంగా పంచుకుంటున్న ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ప్రసంగం చేయడం ఇదే ప్రథమమని చెప్పాలి. అంతేకాదు ఆయన ఈ విధంగా ఈసారి సభలో హైలైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మోడీ అయితే ఢిల్లీలో 7 నెలల క్రితం జరిగిన ఎన్డీఏ సమావేశంలో పవన్ తుఫాను అని అభివర్ణించారు. ఆ తర్వాత హర్యానాలో 2 నెలల క్రితం జరిగిన ఎన్డీఏ మీట్ కి పవన్ వెళ్తే మోడీ పవన్ భుజం మీద చేయి వేసి పుత్రవాత్సల్యంతో పలకరించి ఎంతో పరవశం చెందారు. నిజానికి మోడీకి పవన్ ని చూస్తే తెలియని సంతోషం కలుగుతుందని అంతా అంటారు. పవన్ కూడా మోడీలో ఒక గురువుని చూస్తారు. ఇక విశాఖ సభలో మోడీ పవన్ల మధ్య అనుబంధం ఎలా ఉండబోతుంది, ఎలా ఈ ఇద్దరు పలకరించుకుంటారు, ఎలా మోడీ పవన్ తో వ్యవహరిస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మోడీ విశాఖ సభలో ఖచ్చితంగా చంద్రబాబు పవన్ల గురించి ప్రస్తావిస్తారు. అందులో పవన్ గురించి ఆయన ఏం చెప్తారన్నదే అందరి మధ్యలో ఉన్న విషయం. పవన్ ని ఒకసారి తుఫాను అన్న మోడీ ఈసారి ఏ విధంగా అభివర్ణిస్తారు అన్నది చూడాల్సిందే. ఏపీలో బీజేపీని అభివృద్ధి చేయాలని బీజేపీ పెద్దగా మోడీ తలపోస్తున్నారు. దానికోసం ఆయన జనసేన సాయమే ఎక్కువగా తీసుకుంటున్నారు. పవన్ తో ప్రత్యేకమైన స్నేహ బంధాన్ని పొత్తుల కంటే అతీతంగా మోడీ కొనసాగిస్తున్నారు అని అంటున్నారు. దాంతో ఆయన ఏపీలో విశాఖలో జరిగే సభలో ఖచ్చితంగా జనసేనాని హైలైట్ చేస్తారు అని అంటున్నారు. ఒక విధంగా విశాఖ సభను బీజేపీ రాజకీయ ఎదుగుదలకు ఉపయోగించుకుంటుంది అని అంటున్నారు. ఎందుకంటే విశాఖలో బీజేపీకి కొంత బేస్ ఉంది. అనకాపల్లి నుంచే బీజేపీ ఎంపీ కూడా గెలిచి ఉన్నారు. రానున్న రోజులలో ఉత్తరాంధ్రలో మరింత బలపడేలా బీజేపీ ప్రణాళికలు ఉంటాయి. దాంతో ఏపీలో కూటమి ప్రభుత్వం గురించి మోడీ చెబుతూనే ప్రత్యేకించి జనసేనాని మీద ఫుల్ ఫోకస్ పెట్టి హైలైట్ చేస్తారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.